హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్ గా రెస్టారెంట్ కి అట్లా వెళ్ళినప్పుడు బిర్యానీ కాకుండా ముద్దపప్పు ఆవకాయ రైస్ అని చెప్పేసి కూడా మెన్యూలో ఉందన్నమాట. అది కాస్ట్ వచ్చేసి అరౌండ్ సమ్ 350 రూపీస్ అట్లా పడింది అనమాట. సో ఎందుకు మనం ఇంట్లో కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. ముందుగా మనం కందిపప్పును ఉడకబెట్టి పెట్టేసుకోవాలి, రైస్ ని కూడా ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ ఆర్ నెయ్యి, మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి వేసుకుని, అయితే ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్, ఎల్లిపాయలు దంచి వేసుకున్న తర్వాత ఇంగువ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర పసుపు ఉంటే పసుపు కూడా వేసుకున్న తర్వాత ఈ ఉడకబెట్టుకున్న పప్పు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి మీకు ఇష్టం ఉంటే. ఆ తర్వాత మన ఇంట్లో ఉండే ఆవకాయ అంటే మన ఇంట్లో ఉండే మామిడికాయ పచ్చడి వేసుకోవచ్చు. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆవకాయ పచ్చడి తీసుకున్నాను అనమాట. అది కూడా బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత మనకు సాల్ట్ చాలా చూసి వేసుకోండి టేస్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఆవకాయ పచ్చడిలో ఉంటుంది కాబట్టి. సో ఇంకా మనము ఉడకబెట్టుకున్న రైస్ కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి కొత్తిమీర కూడా పైన స్ప్రింకిల్ చేసుకుని ఒక 5 మినిట్స్ అట్లాగా క్యాప్ క్లోజ్ చేసి ఉంచండి. ఆ తర్వాత మనము నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుండే వేడివేడిగా. ఇంకా సైడ్ కి అయితే నంచుకోవడానికి అప్పడాలతో తిన్నాను అనమాట. ఇది లంచ్ బాక్స్ లో కానీ ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేవు అనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నాకైతే చాలా నచ్చింది. ఈ మధ్య మ్యారేజెస్ లో కానీ ఏమైనా ఈవెంట్స్ లో కూడా ముద్దపప్పు ఆవకాయ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అయితే ట్రై చేశాను. అండ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.